ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్లో మంచినీళ్లు పోసుకుని తాగితే ఏమవుతుందో తెలుసా? కాస్త మంచినీళ్ళు ఇస్తారా అంటే ఇంతకు ముందు రోజుల్లో గ్లాసులోనో చెంబులోనో ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. మంచినీళ్లు కేవలం ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే తాగుతున్నాం. మనం ఇళ్లలో వాడే అనేక వస్తువులతో పాటు మంచినీరు తాగేందుకు ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగము ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇందువల్ల క్యాన్సర్ ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్లో ఉండే సౌలభ్యత, ధర తక్కువతో పాటు ప్రజల్లో అవగాహన లేమి వల్ల కూడా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించలేకపోయినా ప్రమాదాన్ని తగ్గించుకునే ప్రయత్నమైనా చేయక తప్పదు. మంచినీటిని తాగేందుకు వాడే బాటిల్స్ 2 రకాలు. ప్రత్యేకంగా నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ప్రమాదం తక్కువగా ఉండే విధంగా తయారు చేసిన దళసరిగా ఉండే బాటిల్స్ ఒక రకం కాగా, రెండో రకం మినరల్ వాటర్, పెప్సీ, థమ్సప్, ఫ్యాంటా లాంటి శీతల పానీయాలు సేవించిన తర్వాత తిరిగి వినియోగించే బాటిల్స్. ఈ తరహా బాటిల్స్ వినియోగంతో పోల్చుకుంటే ప్రమాణాలకు లోబడి తయారు చేసిన బాటిల్స్ వినియోగం నామమాత్రం. పొలాల్లోనూ, కార్లల్లోనూ ఇలా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు మంచినీరు తీసుకుపోవాలంటే ఈ బాటిల్స్నే పదే పదే వాడటం జరుగుతోంది. ఫ్రిడ్జుల్లోనూ వీటి వాడకం తక్కువేమీ కాదు. కొంతమంది ఈ బాటిళ్ల లోపల పాకుడు పేరుకుపోయినా వాడుతూనే ఉంటారు. మినరల్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఆ బాటిళ్లలో కంపెనీలు నింపిన పానీయం అయిపోగానే వాటిని తిరిగి మంచినీరు, ఇతరత్రా మనం సేవించే పానీయాలకు వినియోగించద్దు. ఇలా వినియోగించడం వల్ల క్యాన్సర్ను కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెప్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ ప్లాస్టిక్ బాటిల్స్తో పాలు, సాంబార్ లాంటి వేడి పదార్థాలు నింపడం మరింత ప్రమాదకరం. క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుంది. కార్లలోనూ, పొలాల్లోనూ చల్లని నీరు నింపినా కొద్దిసేపటికి అవి వేడిగా మారిపోతాయి. ఈ పరిస్థితుల్లో అందులోని ప్లాస్టిక్ కణాలు కరిగి పానీయాల్లో కలిసి అవి మన శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ తదితర రోగాలకు కారణమవుతున్నాయి. వేడి పానీయాల వల్ల ప్రమాదం మరింతగా పెరుగుతుంది. అలాగే ఫంక్షన్లలో వాడే ప్లాస్టిక్ గ్లాసులను బాగా కడిగి వినియోగించాలి. వీటి తయారీ సమయంలో ప్లాస్టిక్ పౌడర్ ఆ గ్లాసులకి అంటుకొని ఉంటుంది. కడగకుండా వాడితే ఆ పౌడర్ మన శరీరంలోకి చేరిపోతుంది. వేడి ఆహార పానీయాలు, పదార్థాలు పాలిథీన్ కవర్లలో పెట్టడం చేతులారా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఏదేమైనా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. వీలైనంత వరకు పానీయాలను తీసుకుపోయేందుకు లోహం లేదా గాజు పాత్రలు వాడడం మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లు వాడవలసి వస్తే కంపెనీలు వినియోగించిన పానీయాల బాటిళ్లను తిరిగి వాడకుండా ప్రమాణాలకు లోబడి తయారు చేసిన దళసరి బాటిళ్లను వాడాలి. ఏ ప్లాస్టిక్ బాటిళ్లలోనైనా వేడి పానీయాలు, పదార్థాలు ఉంచకుండా జాగ్రత్త వహించడం ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.